అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. విజయ్ దేవరకొండ రష్మిక మందాన పెళ్లి జరిగి పట్టుమని 15 రోజులు కూడా కాలేదు. అప్పుడే వాళ్ళ లైఫ్ లో ఒక పెద్ద కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. రష్మిక అయితే తెగ సీరియస్ అయిపోయి ఏకంగా 24 గంటలు వార్నింగ్ ఇచ్చింది. అసలు ఏం జరుగుతుంది, ఈ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు మ్యాటర్ ఏంటంటే 8 ఏళ్ల క్రితం రష్మిక కెరియర్ స్టార్టింగ్ లో కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ఆవిడకి ఎంగేజ్మెంట్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఆ టైంలో వచ్చిన గీతా గోవిందం మూవీలో విజయ్ తో రష్మిక చేసిన కొన్ని సీన్స్ మీద రక్షిత్ ఫ్యామిలీ మెంబర్స్ అభ్యంతరం చెప్పారంట. అప్పట్లో 2 కుటుంబాల మధ్య వచ్చిన గొడవల వల్ల ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కూడా అయిపోయింది. ఆ టైంలో రష్మిక మందాన వాళ్ళ అమ్మ సుమన్ మందాన గారు ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడిన ఒక ప్రైవేట్ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పెళ్లి చేసుకుని కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసిన ఈ సంతోషమైన సమయంలో ఎవరో కావాలనే 8 ఏళ్ల క్రితం నాటి ఆ పాత ఆడియోని ఇప్పుడు బయటకు తీసుకొచ్చి వైరల్ చేయడం మీద రష్మిక తీవ్రంగా ఫీల్ అవుతున్నారు. కేవలం వ్యూస్, రీచ్, ఎంగేజ్మెంట్ లాంటి స్వార్థ ప్రయోజనాల కోసం తనపై ఇంతలా ద్వేషాన్ని ప్రచారం చేస్తారా అని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద మండిపడుతున్నారు. గత 8 ఏళ్లుగా తన మీద లేనిపోని వివాదాలు సృష్టిస్తూ తనకు మానసిక క్షోభను గురి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఓపిక నశించిన రష్మిక గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. నా పరువు, ప్రైవసీకి భంగం కలిగించేలా ఉన్న ఆ అసభ్యకరమైన ఆడియోలు, పోస్టులు అన్నీ 24 గంటల్లోగా సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయాలి. ఒకవేళ ఆ గడువులోగా స్పందించకపోతే చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకోవాల్సి వస్తుందని ఆవిడ తేల్చి చెప్పారు. పెళ్లి సందడిలో ఉన్న జంట మీద ఇలాంటి పాత గొడవలు తేవడం మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. రష్మిక ఇచ్చిన ఈ వార్నింగ్ తో ఆ పేజ్లన్నీ డిలీట్ చేస్తారో లేదో చూడాలి.